ఫ్రెండ్స్, బేకరీల్లో, స్వీట్ షాప్స్లో మనం ఇలాంటి ఫ్రిడ్జ్లు చూస్తూ ఉంటాం కదా. సో ఇందులో ప్రాబ్లం ఏంటంటే గ్యాస్ బ్లాకింగ్ అయిపోయింది, చౌక్ అయిపోయింది అనమాట. ఫిల్టర్ కూడా జామ్ అయిపోయింది. ఇంకా ఇందులో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కండెన్సర్కి 2 ఫ్యాన్లు ఉంటాయి. ఫ్యాన్లు తిరగకపోయినా, లోపల ఎవాపరేటర్ దగ్గర 2 ఫ్యాన్లు ఉంటాయి, అవి తిరగకపోయినా సబ్జీరో ఉంటుంది, అది పని చేయకపోయినా సరే మీకు ఇక్కడ కూలింగ్ రాదు. సో కండెన్సర్ బాగా డస్ట్ పట్టేసినా కానీ కూలింగ్ రాదనమాట. సో కూలింగ్ రావట్లేదు కస్టమర్ చెప్తే వెళ్ళి చూస్తే, సో ఇక్కడ కూలింగ్ చౌక్ అయిపోయింది. ఇది మనం దీనికి ఫిల్టర్ మార్చేసి నాన్ లీటర్ వాళ్ళు కొత్తది వెల్డింగ్ పెట్టేసాము. సో బ్రేజింగ్ పెట్టేసి మనం గ్యాస్ ఫిల్ చేసాము మంచిగా వ్యాక్యూమ్ చేసేసి. అయితే ఇక్కడ 404 గ్యాస్ ఉందన్నమాట ఇది. సో ఎవాపరేటర్ అనేది క్యాప్లర్ ఎండింగ్లో మంచిగా చిల్లింగ్ స్టార్ట్ అయ్యి ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత సో రిటర్న్ కూడా ఫామ్ అయింది. సో ఈ విధంగా మీకు ఈ గ్లాస్ డోర్ ఫ్రిడ్జ్ అనేది పనిచేస్తుంది అనమాట. అదేవిధంగా ఏసీ ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ సంబంధించి అన్ని వీడియోస్ నేను మీకు నా ఛానల్లో ప్లేలిస్ట్లో ఇవ్వడం జరిగింది. సో దీనికి సంబంధించిన ట్రైనింగ్ కావాలన్నా కానీ డిస్క్రిప్షన్లో నా డీటెయిల్స్ పూర్తిగా ఇవ్వడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఇది సబ్జీరో అనమాట. ఇది సరిగ్గా పని చేయకపోయినా సరే మీకు కూలింగ్ అనేది సరిగ్గా రాదు, ప్రోగ్రామ్ చేంజ్ అయినా కానీ కూలింగ్ రాదు. సో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ లైక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్